ఏంటి ఆవిడ గట్స్ మీ మీద? అంటే వాళ్ళకు క్లియర్ అండర్స్టాండ్ తప్పక ఇంకెలాగే నా ప్రాణం తీస్తాడు అట్లాంటిది సార్. ఇంట్లోనూ ఇప్పుడు వీడు చెప్పిన ప్రత్యేకంగా వినడు, వీడియో రవితేజ కంట చెప్పిన కంఠశోష తప్పించి జరగదే అని చెప్పేసి ఏదో నామమాత్రంగా జాగ్రత్త చూసుకో, వీడొక ఈడియట్, వీడొక పోకిరి అనే టైప్లో కాదు, అట్లాంటివి చెప్పి వదిలేశారు సార్. అంతే. అంతేనా? మీరు దాన్ని ఆటోమేటిక్గా తీసుకున్నారు? లేదు సార్, ఆటోమేటిక్గా తీసుకోలేదు. నేను ముందు నుండి చెప్తా ఉన్నా, ఎప్పుడు నాకు అవకాశం వచ్చినా కూడా నేను ఐ జంప్ అని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా. ఓకే, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి పెట్టి ఒక అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకున్నాను సార్. ఓకే. ఫస్ట్ పిక్చర్ సవ్యసాచి ఓకేనండి మీకు? యూ కుడ్ గెయిన్ ద మార్క్, మీరు మీ గుర్తింపుని మీరు తెచ్చుకోగలిగారా ఇండస్ట్రీలో? లేదు అంటే ఎంత మనం చేసినా కూడా అది విజయం అపజయం దాంతో మొత్తం తేలిపోద్ది సార్. దాంతో అయితే జరగలేదు. దాని తర్వాత ఐ నాట్ స్టాప్డ్. ఒక వెబ్ సిరీస్కి పనిచేయడం జరిగింది. దాని తర్వాత ఇదే నివేద పేత్రాజ్? లేదు సార్, అది కాదు సార్. మన తిమ్మరసు డైరెక్టర్ శరణ్ కొప్పశెట్టి అని చెప్పేసి మీకు తెలుసు కదా సార్, అతను ది గ్రిల్ అని చెప్పేసి నార్త్ స్టార్లో ఒక వెబ్ సిరీస్ అనమాట. సంతోష్ శోభన్ని లీడ్గా పెట్టి, ఇదేంటిది పాండమిక్కి ముందు అసలు టెక్నికల్లీ అది పైలట్ వెబ్ సిరీస్ ఇన్ తెలుగు. వియూ అని ఒక ఛానల్ ఉండేది, ఆ ఛానల్లో వచ్చిందన్నమాట అది. దానికి పనిచేయడం జరిగింది సార్. దాని తర్వాత నార్త్ స్టార్లోనే లక్ష్యాకి మాటలు రాసే అవకాశం వచ్చింది. అదే మన నాగశౌర్య. అప్పటికే కార్తికేయ 2 స్టార్ట్ చేయడం జరిగింది. పాండమిక్ వచ్చింది, దాంట్లో మనకి టైం బాగా దొరికింది రీసెర్చ్ చేయడానికి. కార్తికేయ రిలీజ్ అయిన తర్వాత లక్ష్య కూడా అనుకున్నట్టు ఫలితం రాలేదు. డిడ్ నాట్ ఫేర్. రైట్ సార్. కార్తికేయ 2 వర్కౌట్ అయింది సార్. కార్తికేయ 2 బాగా వర్కౌట్ అయింది, అందరికీ వర్కౌట్ అయింది. అవును సార్, టోటల్గా. బ్యానర్కి, ప్రొడ్యూసర్లకి, అందులో టీలు ఇచ్చే బాయ్లు కూడా బిజీ అయిపోయారు సినిమా. అంటే మన వాళ్ళు అంటారు కదా, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆర్ఫన్. అవును సార్. సో అంటే ఇట్స్ ఏ ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ ప్రౌడ్ హిట్. కరెక్ట్ సార్. కార్తికేయ 2 ఇట్ బ్రాట్ డిగ్నిటీ టు ఆల్ ఆఫ్ యూ. ఎగ్జాక్ట్లీ. కానీ దానికి చాలా రీసెర్చ్ చేశారు కదా. అవును సార్. అవును, అక్కడికి వెళ్ళిపోయి. కరెక్ట్ సార్. అవును, అది ఆ రీసెర్చ్ మీకు బాగా హెల్ప్ అయింది. అవును సార్. రైట్, అందుకే మీకు అంత డెప్త్ కూడా వచ్చింది సినిమాలో. కరెక్ట్. ఇప్పుడు మీరు ఇఫ్ యూ కంపేర్ ఈ ఇంటర్నేషనల్ పాయింట్ ఇష్యూ ఏదైతే మీరు చెప్పడానికి ఇందాక నుంచి మొహమాట పడి దాచుకోవడానికి ఇష్టపడి చెప్పట్లేదో, చెప్పండి. ఆ పాయింట్ దాని మీద అంత రీసెర్చ్ జరిగిందండి? మోర్ దెన్ దట్ జరిగింది సార్. కార్తికేయ 2 కన్నా ఎక్కువ రీసెర్చ్ జరిగింది. ఓకే, చేసాం. అంటే ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాల్లో విక్టిమ్స్ ఉన్నారు సార్. దానికి అది ఇంటర్నేషనల్ అంటే అది మనకు దూరంగా వెళ్ళిపోతుంది. అవును, మనం కూడా వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. ఎగ్జాక్ట్లీ సార్. అందుకే ఇది కథగా చెప్పే ప్రయత్నం. ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగింది, అక్కడ కురుక్షేత్రంలో జరిగింది అంటే అక్కడ అదే నార్త్లో జరిగింది, మనకేం సంబంధం లేదు అనుకోవడానికి లేదు. మన తెలుగు వాళ్ళు కౌరవుల తరఫున పోరాడారు. కరెక్ట్ సార్. కరెక్ట్. ఆంధ్ర వాళ్ళు తెలుగు కౌరవుల వైపు యుద్ధం చేశారు. అవును సార్. అవును. సో మనకి అక్కడ జరిగే అన్నిట్లో మన పార్ట్. ఎగ్జాక్ట్లీ. తిలా పాపం తలా పిడిచడం మనకి. అవును సార్. సో మీరు రీసెర్చ్ ఆ కథలో తీసుకున్న అభిరాలు కూడా ఏదైతే ఉందో, కార్తికేయ 2లో తీసుకున్న బందిపోట్లు కూడా కౌరవుల తరపున యుద్ధం చేశారు. అవును. మీకు మీ దేవుడు ఎట్లా చూడ్డు మా వైపు రండి అంటేను వాళ్ళు అప్పటికే మరిగిపోయి ఉన్నారు అనమాట, అటువైపు వెళ్ళారు అనమాట. అవును, అంటే కౌరవుల వైపు అందరూ దుర్మార్గులు ఎంతమంది ఉన్నారో అంతమంది పార్టిసిపేట్ చేశారు దానిలో. అక్కడ అటు పక్క ఉన్నది ఒక కృష్ణుడు ఒకడు, ఆయన మాయాజాలం. కరెక్ట్. అంతే. అవే పాండవుల్ని కాపాడు. అవును సార్. అవును. దో దే ఆర్ నాట్ అంత మెరిటెడ్ కాకపోయినా. కరెక్ట్ సార్. సో ఇప్పుడు మీ పాయింట్లో మీరు చేసే ఈ ఇంటర్నేషనల్ పాయింట్ మీద స్టడీ ఏదైతే ఉందో సార్, అది అంటే ఏ బేసిస్ మీద మీరు వాటిని స్టడీ చేశారండి? ఐ నో దట్ పాయింట్ బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ఇట్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. మొత్తం డేటా కలెక్ట్ చేయడం జరిగింది సార్. అంటే డార్క్ నెట్లో కూడా వెళ్ళి డేటా కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు చెప్దాం అనుకోలేదు నేను. ఈ డేటా బయట దొరికే అవైలబుల్ డేటా కాదు ఇది. సో ఇక్కడ సెంట్రల్ మినిస్ట్రీ నుంచి తెచ్చుకున్నారా? డార్క్ నెట్ అంటే సార్, మీరు డార్క్ నెట్లోకి వెళ్తే అంటే దెర్ ఆర్ మెనీ అన్డిజైర్డ్ థింగ్స్ యూ విల్ సీ అనమాట. అసలు డార్క్ నెట్లో ఎలా వచ్చింది మీకు యాక్సెస్ దాంట్లోకి? ఎన్ని చెప్పడం కష్టం, కానీ బట్ యూ కెన్ యాక్సెస్ దట్ డేటా అనమాట.
బట్ దానికి స్పెషల్ కోడ్ ఉంటుంది. అంటే దానికి పద్ధతులు ఉన్నాయి సార్. అది ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ టు ఎవ్రీబడి. నో. లేకపోతే రేపు మార్నింగ్ అందరూ డార్క్ నెట్ మొదలు మామూలు నెట్ వదిలేసి. సో దాంట్లో మీకు డేటా కానీ అసలు అంటే మనం ఏదైతే పాయింట్ అడ్రస్ చేసామో దానికి సంబంధించిన డేటా కానీ స్టాట్స్ కానీ ఎంత ఎత్తులో ఏ భారీ ఎత్తున జరుగుతుంది అనేది కానీ అదంతా కలెక్ట్ చేయడం జరిగింది. వి హవ్ రెడ్ బుక్స్, బయట రాసిన ఆథర్స్ కానీ చదివిన బుక్స్ మొత్తం అంతా రీసెర్చ్ డేటా తీసుకొని ఇందులో మనం మాట్లాడడం జరిగింది సార్. ఓకే, అయితే మరి ఇవన్నీ కూడా మీకు వీటిని ఏమైనా టచ్ చేశారా సార్? రీసెంట్ ఆర్టికల్ అబాలిషింగ్ అండ్ జమ్మూ కాశ్మీరు యూనియన్ టెరిటరీస్ అయిపోవడం, అక్కడేమో అజిత్ దోవల్ గారు టోటల్గా పాకిస్తాన్లో సోషల్ మీడియాని కూడా కర్బ్ చేసేసి మార్చిపారేయడం. అవి టచ్ చేయలేదు సార్. టచ్ చేయలేదు. మరి అవి చాలా క్లోజ్. అంటే అందులో ఉండే ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని ప్రాంతాల్లో ఉండే సమస్యల్ని అలా తట్టి వచ్చేసాం కానీ ప్రత్యేకంగా దాని మీద అయితే లైట్ ఫోకస్ చేయలేదు సార్. ఓకే, అదే మీరు అసలు అదే ఆ ప్లేసే వీటన్నిటికీ కేంద్రం కదా, సెంటర్ అది. కరెక్ట్. సో అక్కడ వరకు వెళ్ళారు మొత్తానికి. జస్ట్ టచ్ అలా చేసి వచ్చేసారు. మరి టచ్ చేసి ఎలా వచ్చేసారండి? అదే కదా అసలు పైవోటల్ పాయింట్, అక్కడే కదా జరిగేది. మీ పాయింట్లన్నీ అక్కడే జరుగుతాయి కదా, బార్డర్ మీదే జరుగుతాయి. కరెక్టే సార్. అంటే అక్కడ చిన్న సమస్య ఏంటి అంటే అలాంటి వాటికి వెళ్తే ఏదైతే మనకు తీసుకున్న కమర్షియల్ ఫార్మాట్ ఉందో ఒక చిన్న లైన్ ఉంటుంది, ఇట్ విల్ బికమ్ ప్రీచ్ అగైన్ ఆర్ డాక్యుమెంటరీ అయిపోద్ది. సో ఏంటి మనం అనుకున్నట్టు ఆ షాడో మధు రాసిన కథ రవితేజ గారిని తీసుకెళ్లి బార్డర్ దగ్గర తీసినట్టు ఉంటుంది. అవును సార్. ఆ షాడో మధు గారు రాసిన నవల్లో హీరో ఎట్లయితే ఉంటారో అట్లాగే దాన్ని ఒక ఫెయిరీ టైల్ లాగే ఉంచే ప్రయత్నం చేశాను సార్. ఆ బ్యాక్గ్రౌండ్ వరకే ఎగ్జాక్ట్లీ డిస్కస్ చేసి రైట్ తక్కువదంతా ఆయన హీరోయిజం చూపించడానికి అందులో ఉండే ఆ సూపర్ హీరో క్వాలిటీస్నే మనం ప్రొజెక్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు కార్తిక్ ఘట్టమనేని ఫస్ట్ టైం ఆయన డైరెక్టర్, అది రెండో వెంచర్ సార్. అదే పెద్ద హీరో. రైట్, కరెక్ట్. ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ అయింది అంత డిడ్ నాట్ ఫేర్ వెల్. రైట్ సార్, రైట్. ఫేర్ వెల్ తనే ఒప్పుకున్నాడు. అవును సార్, అవును. అది నేకెడ్ ట్రూత్ కదా, పబ్లిక్ సీక్రెట్ అది. సో ఇది ఈ సినిమాకి వచ్చేసరికి అసలు రవితేజని హ్యాండిల్ చేయడం, ఆయన అఫ్ కోర్స్ ఈజ్ ఎ గట్సీ హీరో, ఎవరికైనా ఆయన ఎంకరేజ్ చేసేస్తాడు పాయింట్ నచ్చితే అనుకోండి. బట్ ఎట్లా కార్తిక్ ఘట్టమనేని తాలూకా మీరు చందు మొండేటితో వర్క్ చేశారు సార్. నువ్వు కార్తిక్ ఘట్టమనేని తాలూకా ఆయనతో మీ ట్రావెల్ మీద మీ కామెంట్ ఎక్స్పీరియన్స్ అడగను, నేను కామెంట్ అడుగుతా. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్కూల్స్ సార్ అది. కార్తిక్ ఘట్టమనేని ఏదైతే ద ప్రిమైస్ ఉందో యాజ్ ఎ రైటర్ టు వర్క్ విత్ హమ్ యూ విల్ హ్యావ్ యాంపుల్ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్. మీరు ఈరోజు ద సౌండ్, ఆ మాట సౌండ్ ఏదైతే ఈరోజు కానీ రేపు వినిపించబోయేది కానీ ఏదైతే ఉందో అది కేవలం అతను తీసుకున్న కాల్. ఈ కథకి ఈ డెప్త్, ఈ బరువైన మాటలు ఉండాలి అని చెప్పి ఆయన తీసుకున్న కాల్. హీ హ్యాస్ అ యునీక్ సెన్స్ ఆఫ్ సౌండ్. ఈ మాట ఆకర్షిస్తుంది, ఈ మాట పేలుతుంది, ఈ మాట కూర్చుంటుంది, ఈ మాట కూర్చోదు అనేది వెరీ యునీక్ సెన్స్ ఆఫ్ సౌండ్ ఉంది ఆయనకి. మనం కొత్తగా అంటే మన వాడుక భాషలో వినని పదాలైనా సరే ఈ పదం వింటే మనం వాళ్ళ అటెన్షన్ అరెస్ట్ చేయొచ్చు. ఈ సెన్స్ ఉంది ఆయనకి. ఇట్ ఈస్ వెరీ రేర్.